ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 4వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిలోనైనను చివరికి మనలోనైనను ఆ సంతోషం లేదు, ఆనందం లేదు. కానీ మనల్ని సృజించిన దేవునిలోనే ఆ సంతోషము దాగి ఉందని దేవుడు కీర్తనకారుని రచయిత ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఎటువంటి విషయంలో కూడా ఆనందము సంతోషము లేదు, కానీ ప్రభువులోని ఆ ఆనందం దాగి ఉందని మనం చూడగలం. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 26వ చరణంలో ఇలాగన రాయబడి ఉంది. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగు జరిగి ఉండలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, హిజ్కియా కాలంలో జనులు ఈ రీతిగా ప్రభువులో ఆనందించడం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి గణపరిచేవారుగా ఉండడం మనము గమనించవచ్చును. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరల నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి అని రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆనందం ఏ రీతిగా వస్తుందంటే, చెరల నుండి నీవు విడిపించబడినప్పుడు నీ జీవితంలో ఆనంద సంతోషములు దేవుడు నీకు కలగజేసేవాడుగా ఉంటాడు. ఎవరైతే చెరల నుండి విడుదల పొందిన వారుగా ఉంటారో వారు దేవుని యొక్క మందిర ఆవరణమును చూడాలని దాని కొరకు ఎంతో ఆశ కలిగి ఉంటారు. కొరాహు కుమారులు రాస్తూ అంటున్నారు, 84వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవని కీర్తనకారుడు కొరాహు కుమారులు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కీర్తన గ్రంథంలో అంటున్నాడు, 16వ కీర్తన చివరి వచనంలో దావీదు ఇలాగున అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దావీదు తన జీవితంలో గుర్తెరిగి రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన సన్నిధిని విడిచి మనం ఎక్కడికి వెళ్ళగలం? ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషములు ఉంటున్నవి, అవి మనం పొంది ఆనందించదుగాక.